గురుగారు, చాలా మంది పిల్లలు కూడా ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు వెళుతూ ఉంటారు. ఎంఎస్ చేయడానికనో ఇంకేవేవో కోర్సులు చేయడానికనో కోర్సులు చేస్తారు. అంతా బాగుంటుంది, చదువంతా కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా ఒక స్థిరత్వం అనేది ఉండదు. జాబ్స్ విషయంలో ఒక స్థిరంగా మా అబ్బాయి బాగా చదువుకున్నాడండి, అక్కడ సెటిల్ అయ్యాడు, కాకపోతే జాబ్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదండి అని ఎంతో మంది తల్లిదండ్రులు వాపోతున్న తరుణంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది జాతక పరంగా మనం పరిశీలించుకోవాలా, లేదంటే ఇక్కడున్న ఇంటి దోషాలు అక్కడున్న పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయంటారా? సాయిరామ్ అమ్మా, పిల్లలు ఉన్నంత విద్య కోసం వెళ్ళి అక్కడ స్థిరపడాలనే ఒక ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారమ్మా. ఇక్కడ వచ్చేసి కొంతవరకు పిల్లలు మంచి ఉద్యోగం అంటే చదువుతో పాటు మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ కొంతమంది పిల్లలు వచ్చేసి మంచి విద్యాయోగం ఉంటుంది, విద్యలో బాగా రాణిస్తారు, కానీ ఉద్యోగం పొందాలి అంటే చాలా ఇబ్బందులు పడుతుంటారమ్మా. అంటే ఎన్ని ఇబ్బందులు అంటే తను చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేదని, తను చేస్తున్న పనికి సరైన చదువుకి సరైన వర్క్ నేను చేయటం లేదు, దానికి తగ్గట్టుగా నేను ప్రతిఫలము పొందట్లేదని చాలామంది ఇబ్బంది పడడానికి వాస్తు ఒక కారణమమ్మ. పేరెంట్స్ వాస్తు బలం అనేది ఎంత బలంగా ఉంటే పిల్లలు అంత బలంగా ఎదుగుతారమ్మ. అయితే ఇక్కడ మనం పేరెంట్స్ వాస్తు అనేది సరిగా లేనప్పుడు పిల్లలు దేశ విదేశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు తో కొంచెం సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే పిల్లలు చాలా కష్టపడడానికి రెడీ అయి ఉంటారు. అంటే ఎంతటి బాధల్ని ఓర్చుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి, అక్కడ ఏదైనా కావచ్చు అంటే మంచిగా లీడ్ చేయాలనేది వాళ్ళకు ఉంటుంది. కానీ కొన్ని జాతక సమస్యలు ఉన్నప్పుడు ఆ పిల్లలు అక్కడ ఎంతో కష్టాన్ని నరకాన్ని అనుభవిస్తూ పేరెంట్స్ చెప్పకుండా బాధపడే వాళ్ళు కూడా నన్ను చాలామంది కాల్ చేస్తుంటారు. నేను వీళ్ళకి ఒకటే చెప్తుంటాను, వాస్తుతో పాటు జాతక బలం కూడా రెండు బాగుండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో గురువు వక్రించి ఉన్న, అలాగే శత్రుస్థానంలో ఉన్న, గురువు దృష్టి లేకున్నా మంచి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం అమ్మ. అలాగే చాలా వరకు కొంతమందికి మంచి విద్యాయోగముతో పాటు మంచి మంచి యోగములు ఉంటాయి. ఆ యోగములు యోగించాలి అంటే గ్రహాలన్నీ అనుకూలతగా ఉండాలి. కానీ కొంతమందికి కాలసర్ప దోషం ఉంటుంది, గ్రహాలన్నీ వచ్చేసి రాహుకేతు మధ్యలో ఇరుక్కొని బందీ అయి ఉంటుంది. అక్కడి నుంచి తను ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఇవ్వడానికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. కానీ కొంతవరకు వాస్తు బలం ఉన్నప్పుడు, పేరెంట్స్ చేసిన పుణ్యఫలం ఉన్నప్పుడు, అన్ని గ్రహాలు బందీ ఉన్నా కూడా కొంతవరకు చదువుకొని తను ముందుకు వెళ్ళగలడు. కానీ ఒక మంచి ఉద్యోగం రావాలి అంటే జాతక దోషాలు ఉండకూడదు. ఎందుకంటే నేను ఎంతోమంది జాతకాలు చూస్తున్నాను 30 years నుంచి అమ్మ. ఎందుకంటే మన రీసెంట్లీ కూడా జ్యోతిష వైభవ సామ్రాట్ అనే బిరుదుని పొందాను. ఎందుకంటే దేశ విదేశాల పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడడానికి వెళ్ళి సరైన డబ్బు సంపాదించుకోలేక పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ మా అబ్బాయి ఏం తింటున్నాడో, ఏం ఉపవాసం ఉంటున్నారో అని బాధలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మ. అయితే ఇక్కడ జాతక దోషాలని ఏదో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గొప్ప గొప్ప ఫలితాలు రావాలంటే ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రావచ్చు కూడా. కానీ మేము ఏమంటానంటే మన పిల్లలు విదేశాలు వెళ్ళి చదువులో రాణించలేక ఇబ్బంది పడుతున్నా కూడా ఏదైనా జాతక దోషాలు వాస్తు దోషాలు ఒక కారణమై ఇబ్బంది పెడుతుంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నానంటానమ్మా. ఎందుకంటే గ్రహాల దోషాలన్నీ కూడా ఆ సాంద్రతని లైఫ్ టైం తగ్గించుకోవచ్చమ్మా. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నాయి, ఒక్క గ్రహం కూడా మనకు మన పిల్లగానికి మన వంశానికి పీడించకుండా కట్టడి చేసేస్తే వాళ్ళకు ఒక మంచి దారిలో వచ్చేసి చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే పిల్లల భవిష్యత్తు తను చేసే కష్టంలో గ్రహాలు అనుకూలతనిచ్చి తొందరగా సత్ఫలితాలు వస్తాయి. ఇతనికి రాబోయే ఒక 5 years తర్వాత మంచి లైఫ్ ఉందనుకోండి, జాతక దోషాలు పరిహారం చేసుకున్నప్పుడు ఆ టైం సేవ్ అయిపోతుంది.
దానివలన మానసికంగా, ఆరోగ్య పరంగా, ఆలోచన పరంగా ఒక గొప్ప ఆలోచనతో మంచి ఉద్యోగ విధానాన్ని పొంది వాళ్ళు అక్కడి నుంచి మంచి లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా.